హాయ్, నా పేరు అజయ్. ప్రీవియస్ వీడియోలో మనం చూసుకుంటే ఒబెసిటీ ఉన్న వాళ్ళు షుగర్స్ తినొచ్చా తినకూడదా అని మనం తెలుసుకున్నాం. సో ఈరోజు వీడియోలో ఒబెసిటీ ఉన్న వాళ్ళు ఏ టైప్స్ ఆఫ్ షుగర్స్ తీసుకోవాలి, ఆ షుగర్స్ అనేవి ఏ ఫామ్లో ఎగ్జిస్ట్ అవుతాయి అని మనం తెలుసుకుంటాం. సో ఒక షుగర్ని తీసుకుంటే మనం న్యూట్రిషనల్ ఆస్పెక్ట్లో దాన్ని కార్బోహైడ్రేట్ అంటాం. సో మెయిన్లీ ఈ షుగర్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి సింపుల్ షుగర్, ఇంకొకటి కాంప్లెక్స్ షుగర్. సో సింపుల్ షుగర్స్ తీసుకుంటే వాటికి సింగిల్ చైన్ ఆఫ్ మాలిక్యూల్స్తో కలిగిన ఒక సింపుల్ లైన్స్ ఉంటాయి. సో అదే కాంప్లెక్స్ తీసుకుంటే వాటి స్ట్రక్చర్ అనేది కాంప్లెక్స్గా ఉంటుంది. కొన్ని వాటిల్లో అయితే మల్టిపుల్ షుగర్ చైన్స్తో ఉండి ఫైబర్తో బైండ్ అయ్యి మనం దాన్ని బాడీలోకి తీసుకుంటాం. సో సింపుల్ షుగర్స్ని ఒబెసిటీ ఉన్న వాళ్ళు తీసుకుంటే అవి బాడీలోకి అబ్జర్వ్ అవ్వగానే సడన్గా అవి బ్రేక్ డౌన్ అయ్యి బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అవ్వగానే సడన్ ఇన్సులిన్ స్పైక్ అనేది అవుతుంది. సో దానివల్ల అంత గ్లూకోజ్ మన బాడీలోకి వెళ్ళడం వల్ల ఫాస్ట్గా క్యాలరీస్ మన బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అయ్యి మనకి ఒబెసిటీ వచ్చే ఛాన్స్ ఇంకా ఎక్కువ అవుతుంది. సో మనం మెయిన్గా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ని ప్రిఫర్ చేయాలి. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే డైటరీ ఫైబర్. సో ఈ డైటరీ ఫైబర్ అనేది మనం తీసుకునే గ్లూకోజ్ని అబ్స్ట్రక్ట్ చేసే విధంగా ఉంటుంది. సో ఈ డైటరీ ఫైబర్ డైరెక్ట్గా మన బాడీలో ఉన్న గ్లూకోజ్ బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అవ్వకుండా ఆపి సో ఆ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని స్పైక్ అవ్వకుండా చేస్తుంది. సో ఈ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఫర్దర్గా లోపలికి వెళ్లకుండా ఉంటే ఆటోమేటిక్గా ఒబెసిటీ అనేది తగ్గుతుంది. సో మనం ఏ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ని తీసుకోవాలి? మెయిన్లీ హోల్ గ్రెయిన్స్, లెంటిల్స్, ఇంకా వెజిటేబుల్స్, ఫ్రూట్స్. ఈ 4 క్లాసిఫికేషన్స్లో ఉన్న ఫుడ్ ఇంగ్రీడియంట్స్ని మనం మెయిన్గా హోల్ గ్రెయిన్స్ తీసుకుంటే వాటిలో మెయిన్గా బ్రౌన్ రైస్, ఓట్స్, ఇంకా క్వినోవా లాంటివి తీసుకోవాలి. ఇంకా మనం లెగ్యూమ్స్లో తీసుకుంటే లైక్ లెంటిల్స్, బీన్స్, చిక్ పీస్ ఇలాంటివి తీసుకోవాలి. ఇంకా వెజిటేబుల్ గ్రూప్ ఆఫ్ వాటిలో తీసుకుంటే స్పినాచ్, బ్రోకలీ, క్యాలీఫ్లవర్ తీసుకోవాలి. ఎందుకంటే వాటిలో స్టార్చ్ చాలా తక్కువ ఉంటుంది, డైటరీ ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఇంకా ఫ్రూట్స్లో తీసుకుంటే మెయిన్గా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్నవి, ఇంకా వైటమిన్స్, మినరల్స్ అవన్నీ ఎక్కువ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ని మనం కన్జ్యూమ్ చేయాలి. ఇది ఒబెసిటీ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన ఫుడ్ ఐటమ్స్, షుగర్స్. సో ఈ కార్బోహైడ్రేట్స్ని ఈ ఫామ్స్లో ఒబెసిటీ ఉన్న వాళ్ళు తీసుకోవాలి. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు DM చేయండి లేదా మా వెబ్సైట్ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.